Hey guys, welcome back to my channel and welcome back to one more outfit from scratch video guys. ఈ రోజు నేను చార్మినార్ దగ్గర ఉన్న థ్రిఫ్ట్ స్టోర్ అనే ఈ మధ్య చాలా ట్రెండ్ అయింది కదా, ఆ స్టోర్ లో అయితే ఉన్నా. అక్కడ ఈ సారీ అయితే నాకు చాలా నచ్చింది. లెహెంగా కింద స్టైల్ చేయడానికి అయితే క్రేజీ ఉంటదని చెప్పి తీసుకున్నాను. దీంతో పాటు ఇంకా 4-5 సారీస్ కూడా తీసుకున్నాను. ఆ వీడియో కూడా నేను కింద లింక్ చేస్తాను, డూ చెక్అవుట్. ఈ సారీ పళ్ళు అయితే చాలా రిచ్ గా వచ్చింది అండ్ సారీ అయితే లెహెంగా కింద పర్ఫెక్ట్ అని చెప్పి ఈ సారీ 1200 రూపీస్ కి అయితే తీసుకున్నాను. సో సారీ అంతా ఈ గ్రీన్ కలర్ వచ్చింది కాబట్టి గ్రీన్ కలర్ లోనే బ్లౌజ్ తీసుకుందాం అనుకుంటున్నాము. బుటీస్ ఉన్న ఫ్యాబ్రిక్ కోసం అయితే వెతుకుతున్నాం ఇక్కడ. బట్ అలాంటి సాటిన్ ఫినిష్ లో వచ్చిన దాంట్లో అయితే మాకు బుటీస్ లో ఏమీ దొరకలేదు అండ్ ప్లెయిన్ సాటిన్ వేయడం మాకు ఇష్టం లేదు. సో ఇంకా హాఫ్ పట్టులో కూడా చూసాము, లైక్ ఇట్లా బెనారస్ లో కూడా చూసాము, అన్నిట్లోని చూసాం కానీ మాకు ఎక్కడ సెట్ అయినట్టు అనిపించలేదు. అయితే కలర్ దొరికితే ఆ షైన్ అది డిఫరెన్స్ మారిపోయేది. సో అందుకనే మేము లాస్ట్ కి ఫైనల్ గా ఏదో ఒకటి దొరికితే తీసుకుందాం, లేకపోతే పళ్ళు చాలా రిచ్ గా వచ్చింది కదా, దాన్నే బ్లౌజ్ కింద మార్చేద్దాం అనుకున్నాము. ఇక్కడ క్రేప్ లైనింగ్ తీసుకుంటున్నాను లెహెంగా లోపల లైనింగ్ కోసం. అండ్ వెంటనే మా టైలర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను అస్సలు లేట్ చేయకుండా. ఇక్కడ వాళ్ళకి రిక్వైర్మెంట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. లైక్ నాకు ఇదంతా బ్లౌజ్ లో కావాలి అండ్ కింద డబల్ బార్డర్ కావాలి అని చెప్పి చెప్తున్నాను. ఇక్కడ బ్లౌజ్ అయితే ఎలాగోకలా అడ్జస్ట్ చేస్తాను కానీ బార్డర్ ఒక సైడే వచ్చింది, కష్టం అన్నారు. బట్ ఇంకా ట్రై చేయమని చెప్పాను. ఇది మా సిస్టర్ది కాబట్టి మా సిస్టర్ మెజర్మెంట్స్ అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ బ్లౌజ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది, పైపింగ్ ఒక్కటే మిగిలింది ఇంకా. అండ్ ఐ వాజ్ వెరీ మచ్ ఎక్సైటెడ్, లైక్ బ్లౌజ్ ఎట్లా టర్న్ అవుట్ అయిందో చూడాలని చెప్పి. సో హమ్మింగ్ కూడా అయిపోయిన తర్వాత ఇస్తా అని చెప్పారు. ఇక్కడే వెయిట్ చేస్తున్నాను నేను, ఇంటికి కూడా వెళ్లకుండా. అంత ఎక్సైటెడ్ ఉన్నాను నేను బ్లౌజ్ చూడడానికి. ఫైనలీ బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. ఎంత బాగా టర్న్ అవుట్ అయిందంటే ఐ కుడింట్ ఎక్స్ప్రెస్. అసలు చాలా అంటే చాలా బాగుంది అండ్ వేసుకున్నప్పుడు కూడా పర్ఫెక్ట్ గా ఫిట్ అవుతుంది. ఎక్కడ కూడా చిన్నది కూడా ఉగ్గులా రాలేదన్నమాట. మేజర్లీ ఉన్న బ్లౌజెస్ అన్ని కూడా కొంచెం ఉగ్గొస్తాయి కదా, బట్ ఇదైతే అస్సలు అలా రాలేదు. బ్యాక్ సైడ్ అయితే ఇలా కనిపిస్తుంది. రెండు కాంబినేషన్స్ కలిసేలాగే కావాలి నాకు అని చెప్పి చెప్పాను, ఎందుకంటే 2 కాంబినేషన్స్ మిక్స్ అవుతాయి కాబట్టి. కింద లెహెంగా అంతా గ్రీన్ ఉంటది కాబట్టి బాడీకి గ్రీన్ వేసేసి అండ్ ఓనీ బ్లూ కలర్ లో ఉంటది కాబట్టి హ్యాండ్స్ కి అయితే బ్లూ కలర్ పెట్టారు. అండ్ ఫ్రంట్ పార్ట్ అయితే నా ఫేవరెట్ గా, అసలు చాలా అంటే చాలా బాగుంది. అసలు ప్రిన్సెస్ కట్ లో ఇంత మంచిగా డిజైన్ చేయొచ్చని నాకు వీళ్ళని చూసాకే అర్థమైంది. అండ్ నాకు అర్జెంట్ గా కావాలి, నెక్స్ట్ డే నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నానని చెప్పగానే midnight 12:30కి అయితే నా కోసం స్టిచ్ చేసి ఇచ్చారు. ఓన్లీ నా లెహెంగాస్ డెలివర్ చేయడానికి మాత్రమే 12:30 వరకు ఉన్నారంట. లెహెంగా అయితే చాలా మంచిగా టర్న్ అవుట్ అయింది, ఫ్లేర్ కూడా చాలా మంచిగా వచ్చింది. డబల్ బార్డర్ ఒక్కటే రాలేదు గైస్, డబల్ బార్డర్ అసలు కాలేదంట ఎంత ట్రై చేసినా. సో అందుకనే లైట్ తీసుకున్నానని చెప్పారు. ఓవరాల్ లెహెంగా అయితే చాలా బాగుంది. హే గైస్, లెహెంగాస్ అయితే వచ్చేసాయి. దీని మీదకి ఓనీ సెట్ అవ్వలేదు గైస్ నాకు. సో ఇది ఇంకా ఎక్స్ట్రా టైం పడుతుంది చూపించడానికి. సో ఇప్పుడు జస్ట్ ఓన్లీ లెహెంగా అది ఎలా వచ్చిందో చూపించేస్తాను మీకు. ఇది బనారస్ సారీ గైస్, చాలా రిచ్ గా వచ్చింది. ఇలా సాటిన్ లుక్ వచ్చింది, మొత్తం అంతా ఈ కలర్ ఉంటది. అండ్ కింద అంచు మాత్రం ఇట్లా రాయల్ బ్లూ కలర్ వచ్చింది. నేను దీనికి కింద ఇంకొక బార్డర్ వస్తే వేయమన్నాను కానీ రాలేదంట, ఒక సైడే ఉంది, పైన సైడ్ లేదు అని చెప్పారు ఆయన. సి పైన అయితే ఇట్లా బెల్ట్ పెట్టించుకున్నాను. ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి మనకి సైజ్ కోసం. అండ్ ఈ హుక్ అయితే పెట్టించుకున్నాను. లుక్ ఎట్ దట్ ఫినిష్ గైస్, నేను మొత్తం రెండు కూడా ప్లీట్స్ పెట్టే చేయించాను. లుక్ ఎట్ దట్ ఫినిషింగ్ గైస్, చాలా బాగా వచ్చింది. సి దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. అండ్ నేను మీకు గేరా చూపిస్తాను, వెయిట్. సి దిస్ ఈస్ హౌ మచ్ గేరా ఇట్ ఈస్, చాలా ఎక్కువ గేరా వచ్చింది. సి గైస్, సి చాలా ఎక్కువ గేరా వచ్చింది గైస్ దీనికి. నాకైతే చాలా నచ్చింది. ఇంకా చాలా ఫంక్షన్స్ ఉన్నాయి మాకు, ఏదో ఒక దాంట్లో అయితే దీన్ని స్టైల్ చేస్తుంది మా చెల్లి. నెక్స్ట్ ఇది ఓనీ కొనుక్కున్న తర్వాత నేను కూడా ఒకసారి వేసుకొని చూపించడానికి ట్రై చేస్తాను మీకు, లైక్ మొత్తం వేసుకుంటే ఎలా ఉంది, స్టైల్ చేస్తే ఎలా ఉందని. దీని బ్లౌజ్ అయితే మాకు సేమ్ కలర్ లో బుటీస్ ఉన్న ఫ్యాబ్రిక్ లాంటిది అయితే ఏమీ దొరకలేదు. పళ్ళునే బ్లౌజ్ కింద చేసేమని చెప్పాం కదా. సి దిస్ ఈస్ హౌ ద బ్లౌజ్ టర్న్డ్ అవుట్. మీకు ఆల్రెడీ చూపించాను నేను, క్లోజ్లో అయితే చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. ఆ జరీ కూడా చాలా బాగుంది, లైక్ దిస్. మొత్తం బ్లౌజ్ అంతా చాలా బాగా వచ్చింది, లైక్ డిజైనర్ బ్లౌజ్లా ఉంది గైస్ ఇది. నెక్స్ట్ డోరీస్ కూడా కొంచెం వెరైటీగా రెండు కలిసి వచ్చేలా పెట్టారు, లైక్ బ్లూ అండ్ గ్రీన్ కలర్. సి దిస్ ఈస్ హౌ ద డోరీ లుక్స్. సి అండ్ ఫ్రంట్ పార్ట్ అయితే
సేమ్ ఇట్లాంటి ప్యాటర్నే నేను ఒక ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో చూసాను. లైక్ తను ఇన్‌ఫ్లుయెన్సరే. పేరు మెన్షన్ చేయట్లేదు గానీ, తన వెడ్డింగ్‌కి తను ఇట్లా మగ్గం వర్క్ చేపించుకుంది ఈ సైడ్ అంతా. అండ్ నేనసలు చెప్పలేదు గైస్ ఫ్రంట్ ఇలా ఎయమని. బట్ అతను చూడండి ఎంత చేశాడో. లెట్ మీ షో యూ. సైడ్ అంతా మగ్గం వర్క్ చేయించుకున్నారావిడ. చాలా వచ్చింది. తన బ్లౌజ్ అయితే నాకు చాలా నచ్చింది. అండ్ ఇది కూడా ఎంత వచ్చిందంటే డిజైనర్ బ్లౌజ్‌లా ఉంది గైస్ ఇది. వేసుకున్నప్పుడు కూడా కుదిరితే నేనేమైనా క్లిప్స్ తీయడానికి ట్రై చేసి అండ్ షార్ట్స్‌లో అయితే పెడతాను. ఎందుకంటే ఇప్పుడు దానికి ఓనీ లేదు కాబట్టి నేను పెట్టలేను. 2000 years later. హే గాయ్స్, ఐమ్ బ్యాక్ టు హైదరాబాద్. నేను మళ్ళీ హైదరాబాద్ కూడా వచ్చేసాను. కానీ లెహెంగా మీదకి ఇంకా ఓనీ అయితే దొరకలేదు నాకు. సో మళ్ళీ నేను హైదరాబాద్‌లోనే వెతుకుదామని చెప్పేసి హైదరాబాద్ కూడా తీసుకొచ్చేసాను లెహెంగాని. ఇప్పుడైతే నేను గచ్చిబౌలిలో ఉన్న నార్సింగ్‌కి అయితే స్టార్ట్ అయ్యాను. అక్కడైతే పర్ఫెక్ట్‌గా దొరికేస్తదని చెప్పి ఇట్లా కాన్ఫిడెన్స్‌తో అయితే స్టార్ట్ అయ్యాను నార్సింగ్‌కి. ఇప్పుడు వెళ్ళి చూద్దాం నార్సింగ్‌లో ఎలా ఉన్నాయో. లెహెంగా స్టిచ్చింగ్ చేయించి కూడా ఆల్మోస్ట్ 1.5 మంత్ అలా అయిపోయింది. బట్ ఇంకా నాకు ఓనీ దొరకలేదు. కాకినాడ అంతా తిరిగాను గైస్. నాకు సేమ్ షేడ్‌లో ఉన్నదైతే దొరకలేదు. సో ఇక్కడైతే పర్ఫెక్ట్‌గా దొరికేస్తదని చాలా కాన్ఫిడెన్స్‌తో ఉన్నాను. బట్ చూడాలి ఏమైతదో. ఫైనల్లీ నార్సింగ్‌కి అయితే రీచ్ అయిపోయాను. నాకు సేమ్ షేడ్ కావాలి కాబట్టి లెహెంగాని కూడా తీసుకెళ్ళాను నేను సేమ్ కావాలని. ఫస్ట్ అయితే ఈ దుపట్టా చూసాను. ఇది సెట్ అవుతది అనిపించింది గానీ నాకు ఇది క్లాత్ అంత మంచిగా అనిపించలేదు. అండ్ దట్టు మగ్గం వర్క్ ఉంది మొత్తం ఒక సైడ్ అంతా. అది చాలా హెవీ అనిపించింది. అండ్ వేసుకున్నప్పుడు కూడా అంత మంచిగా స్టడీగా ఉండట్లేదు. సో అది లైట్ తీసుకున్నాను. వాళ్ళ దగ్గర ఈ షేడ్‌లో ఉన్న ఓనీస్ అన్నీ తీపిచ్చాను. ఇది కూడా నాకు మంచిగా సెట్ అయింది అనిపించింది గానీ, నాకెందుకో కొంచెం డౌట్ ఉంది ఇంకా. కరెక్ట్‌గా సెట్ అయిందా లేదా అని చెప్పి. ఇదైతే డార్క్ అయిపోయింది. ఇది అసలు తీసుకోలేదు. అండ్ ఇంకొకటి కూడా ఉంది. ఇది కూడా చూసాను కానీ ఇది నాకు మగ్గం వర్క్ సేమ్ అనిపించలేదు. గోల్డిష్ ఎక్కువ ఉంది. సో నాకు ఈ లైట్ కలర్‌లో కావాలని చెప్పి చాలా వెతికాను. చాలా సేపు వెతికిన తర్వాత ఇది కొంచెం మ్యాచ్ అవుతుంది అనిపించింది గానీ, కెమెరాలో అయితే అంత మంచిగా కనిపించట్లేదు. లైక్ డిఫరెన్స్ ఈజీగా తెలిసిపోతుంది. ఇది ప్రైస్ కూడా నాకు రీజనబుల్ అనిపించింది గానీ, ఇంకా వేరే ఆప్షన్స్ ఏమైనా ఉంటాయా అని చెప్పి చూస్తున్నాను. ఎందుకంటే గోల్డ్ కొంచెం ఎక్కువైంది. అప్పుడు నేను మణికొండలో ఉన్న అంజనా ఫ్యాబ్రిక్స్‌కి అయితే వెళ్ళాను. అక్కడ కొంచెం సిమిలర్ గా నాకు ఏమైనా దొరుకుతాయేమో అని చూసాను. వాళ్ళు కూడా వైలెట్ షేడ్, ఆ షేడ్, ఈ షేడ్ అని చెప్పి అంటున్నారు. సో థాన్స్ లో అయితే తీసుకోమన్నారు. కానీ నాకు థాన్స్ వద్దు, ఓనియే కావాలని చెప్పాను. ఫైనల్లీ ఓనీ అయితే దొరికేసింది. ఆ రోజు ఈవినింగ్ ఒక పూజ ఉంటే పూజకైతే నేను అటెండ్ అయ్యాను. అప్పుడైతే వేసుకున్నాను లెహెంగా. చాలా అంటే చాలా అమేజింగ్ గా ఉంది వేసుకున్నప్పుడు. ఇదే ఫస్ట్ టైం నేను ఈ లెహెంగా స్టైల్ చేయడం. అండ్ దట్టు అప్పటికప్పుడు ఓనీ వెతుక్కొని అప్పటికప్పుడు స్టైల్ చేశాను. ఓనీ అయితే మంచిగా పర్ఫెక్ట్ గా సెట్ అయింది అనిపించింది. అండ్ కొంచెం కూడా ఎక్కడ డిఫరెన్స్ లేకుండా షేడ్ కూడా మంచిగా మ్యాచ్ అయింది అనిపించింది. అండ్ వేసుకున్నప్పుడు కూడా చాలా ఎలిగెంట్ గా అనిపించింది గైస్. నేను సిల్వర్ షేడ్, కొంచెం గోల్డ్, సిల్వర్ టోన్ మొత్తం అంతా కలిసి నా లెహెంగాలో ఏ జరీ అయితే ఉందో దానికి మ్యాచ్ అయ్యేలా అయితే తీసుకున్నాను నేను. పర్ఫెక్ట్ గా స్టోన్ లో అయితే దొరికింది నాకు. నాకు ఇట్లా మగ్గం వర్క్ లో అలా చూసాను కానీ అట్లా ఏం దొరకలేదు. కానీ స్టోన్ లో అయితే చాలా పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యేలాగా ఇది దొరికింది. ఇదైతే నేను మణికొండలో అంజనా ఫ్యాబ్రిక్స్ అని ఉంది కదా, అక్కడ తీసుకున్నాను. గోల్డెన్ టెంపుల్ ఆపోజిట్ లోనే ఉంటది ఇది. మణికొండలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పి చెప్తున్నాను. అండ్ ఇప్పుడైతే నేను జస్ట్ బేసిక్ గా స్టైల్ చేశాను అంతే, పూజకి కాబట్టి ఎక్కువేం రెడీ కాలేదు. అండ్ జస్ట్ బేసిక్ గా అప్పటికప్పుడు తెచ్చుకున్న ఓనీ కాబట్టి ఎక్కువేం రెడీ అవ్వలేదు. జస్ట్ డ్రేప్ చేసుకున్నాను అంతే. ఫైనల్ గా స్టైల్ చేసి చూడాలంటే మీరు వీడియో ఎండింగ్ వరకు చూడాల్సిందే. అండ్ ఫస్ట్ ఈ లెహెంగా వేసుకోగానే నేను తాంబూలం తీసుకోవడానికి అయితే వెళ్ళాను. అదైతే నాకు చాలా మంచిగా అనిపించింది. అండ్ ఆ రోజు నా అవుట్ఫిట్ కూడా చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. లైక్ చాలా బాగుంది, చాలా ఎలిగెంట్ గా కనిపిస్తుంది అని చెప్పి.
ఫైనల్లీ వన్ ఫైన్ డే అయితే నేను షూట్ చేయడానికి అమ్మపల్లి టెంపుల్ కి అయితే వచ్చాను. టెంపుల్ అయితే చాలా బాగుంది అండ్ లోపల అట్మాస్ఫియర్ కూడా చాలా పీస్ఫుల్ గా ఉంది. ఆ రోజు మేము వెళ్ళిన రోజు సమ్ కళ్యాణం ఏదో జరుగుతుంది, సీతారాముల కళ్యాణం. సో మమ్మల్ని లోపలికి కూడా అలౌ చేశారు. దగ్గర వరకు వెళ్ళి స్వామివారిని చూసాం మేము. టెంపుల్ కూడా చాలా బాగుంది. టెంపుల్ లోపల అండ్ టెంపుల్ చుట్టూ అయితే చాలా మంచి మంచి బ్యూటిఫుల్ స్పాట్స్ ఉన్నాయి. లైక్ ఫొటోస్ తీసుకోవడానికి గానీ లేదా ప్రీ వెడ్డింగ్ షూట్స్, వీడియోస్ తీసుకోవడానికి అన్నిటికీ పర్ఫెక్ట్ గా ఉంటది ఈ టెంపుల్ అయితే. లెహెంగా అయితే చాలా మంచిగా టర్న్ అవుట్ అయింది అండ్ అవుట్పుట్ కి అయితే ఐ వాజ్ సో హ్యాపీ. అంత మంచిగా వచ్చింది. అండ్ ఇప్పుడు నేను ఎలా స్టైల్ చేశాను అండ్ కంప్లీట్ అవుట్ఫిట్ ఎలా కనిపిస్తుందో చూసేయండి. అండ్ మా చిన్నోడికి పిల్లి కనిపించింది. నేను షూట్ చేస్తున్నంత సేపు వాడి పిల్లితోనే ఆడుకుంటూ ఉన్నాడు. అక్క మియాం 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 అని చెప్తున్నాడు నాకు. చాలా అంటే చాలా మంచిగా టైం స్పెండ్ చేశాడు దాంతోనైతే. అండ్ ఈ గుడి అయితే చాలా మంచిగా ఉంటది గైస్. నేను ఇంతకు ముందు ఒకసారి వచ్చాను, బట్ ఇప్పుడైతే గుడి మొత్తం రెనోవేషన్ వర్క్స్ జరుగుతున్నట్టున్నాయి. మొత్తం చాలా స్పాట్స్ లో అయితే ఇట్లా గ్రీన్ కలర్ క్లాత్ అయితే కట్టేసి ఉంచారు ఎక్కడెక్కడైతే రెనోవేషన్ జరుగుతుందో. సో ఆ స్పాట్స్ కి అయితే వెళ్ళలేకపోయాం మేము. లైక్ ఇక్కడ నా వెనకాల కనిపిస్తుంది కదా, అదంతా కూడా రెనోవేషన్ జరుగుతున్న ఏరియానే. ఆ పిల్లర్స్ మధ్యలో అయితే చాలా మంచిగా వస్తాయి గైస్ షార్ట్స్ అయితే. కానీ ఇప్పుడు నాకు అలౌ లేదు అక్కడికి, మమ్మల్ని ఎవరిని అలౌ చేయలేదు. సో ఇక్కడ నేను కూడా మా చిన్నోడితో పాటు పిల్లితో ఆడుకుంటున్నాను కాసేపు. ఈ స్పాట్ లో కూడా కిందకెళ్తే వాటర్ దగ్గర అండ్ ఆ పిల్లర్స్ మధ్యలో అయితే ఫొటోస్ చాలా మంచిగా వస్తాయి. బట్ ఈ రోజు ఇది కూడా క్లోజ్ ఉంది గైస్. నాకు అసలు ఫొటోస్ తీసుకోవడానికి ఎక్కువ స్పేసే లేదు. లైక్ ఎక్కువ స్పాట్స్ అయితే దొరకలేదు నాకు ఫొటోస్ తీసుకోవడానికి. మేజర్లీ ఇదే గైస్ మెయిన్ అట్రాక్షన్ ఈ టెంపుల్ కి. బట్ ఇది కూడా క్లోజ్ ఉంది. సో ఇంకా నేను బయట నుంచే షూట్ చేసుకున్నాను. వెనకాతల సన్ఫ్లవర్ ది ఫీల్డ్ అయితే ఉంటది, అక్కడికైతే వెళ్ళాను. సో ఇంకా షూట్ అయిపోయిన తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ గా స్వర్ణగిరి టెంపుల్ కి అయితే వచ్చాము. హే గాయ్స్, ఇప్పుడు మేము స్వర్ణగిరి టెంపుల్ దగ్గర ఉన్నాం. దట్ ఈస్ ద టెంపుల్. మార్నింగే అమ్మపల్లి టెంపుల్ కి వెళ్ళి ఇక్కడికైతే వచ్చాము. మాక్సిమం లేట్ అయిపోయింది, ఇప్పుడు చీకటి పడిపోతుంది, లైట్స్ కూడా ఆన్ చేసేసారు.
నా కెమెరాలో ఛార్జింగ్ కూడా అయిపోతుంది. కుదిరినంత వరకు అయితే వ్లాగ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు లోపలికి వెళ్ళి మళ్ళీ వ్లాగ్ తీస్తాను. గైస్, ఐఎమ్ బ్యాక్. ఏమైందంటే ఇట్లా జుట్టు ఇరుబూసుకుంటే ఎలా చేయను అన్నారు, అందుకని ఇప్పుడు ఇక్కడ ఒక జడేసుకున్నాను. నా హ్యాండ్ బ్యాగ్ లో ఒక క్లిప్ దొరికింది నాకు, ఇది పెట్టుకున్నాను. పైన సేమ్ క్లిప్ ఉంది, కింద కూడా సేమ్ క్లిప్ ఉంది. అండ్ లూజ్ గా అయితే అనుకున్నాను, లేకపోతే ఎలా చేయరంట గైస్. నేను మా పల్లి కూడా ఇప్పుడే అనుకుంది, జడ వేసుకోపోతే ఎలా చేయరంట. జస్ట్ అలా లీవ్ చేసుకొని వచ్చాను నేను. సో జడ వేసుకుంటేనే ఎలా చేస్తారని చెప్పి ఇప్పుడు ఇక్కడ నించొని అయితే ఈ జడలు వేసుకున్నాం మేము. సో ఇప్పుడు లోపలికి వెళ్ళాక మళ్ళీ వీడియో తీస్తాను. వీడియో ఎలా చేస్తే తీస్తాను గైస్, నాకు ఇదే ఫస్ట్ టైం రావడం. వీడియో ఎలా చేస్తారో లేదో కూడా నాకు తెలీదు. మేము వెళ్ళినప్పుడు అయితే వైకుంఠ ద్వారా దర్శనాలు అవుతున్నాయంట. సో చాలా అంటే చాలా రష్ ఉన్నారు. దట్టు మేము సాటర్డే ఆర్ సండే వెళ్ళాము. ఇంకా రష్ అయితే చాలా ఎక్కువ ఉన్నారు. మాకు దర్శనంకే 3 hours టైం పట్టింది. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. మీకు ఈ లెహంగా ఎలా అనిపించిందో డెఫినెట్ గా నాకు కామెంట్స్ లో అయితే చెప్పండి. అండ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. సీ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బై గైస్.